దాషి ఓల్డ్ స్ట్రీట్ లో స్పైసీ ఫుడ్ కోసం చూస్తున్నాము. యూజువల్ గా ఇలాంటి స్ట్రీట్స్ లో ఫ్రైడ్ చికెన్ దొరుకుతూ ఉంటుంది. దానికోసం చూస్తూ ఉంటే ఫ్రెష్ గా గార్లిక్ బ్రెడ్ కనిపించింది. చూడగానే టెంప్టింగ్ గా అనిపించి చికెన్ దొరికే వరకు దీంతోనే అడ్జస్ట్ అయిపోదామని తీసుకున్నాము. దిస్ ఇస్ సో గుడ్, చాలా డెలిషియస్ గా ఉంది. అలా స్టార్టింగ్ లోనే గార్లిక్ బ్రెడ్ ఖాళీ చేసేసి చికెన్ కోసం వెతుకుతూ ఉంటే ఒకే ఒక్క స్టాల్లో చికెన్ కనిపించింది. అది కూడా హాట్ గా లేదనమాట, చల్లగా ఉండే చికెన్. కానీ పైన పచ్చిమిర్చి అంతా చల్లారు కదా, స్పైసీగా ఉంటుందేమో అని తీసుకున్నాము. ఈ డబ్బా 100 అంట. చూసే బాగానే ఉంది గాయస్, టేస్టే తెలీదు ఏం బాగాలేదు గాయస్, ఎత్తి పెట్టేసా. రబ్బర్ లాగా ఉంది, ఎట్లా తింటారో, అందుకే ఊరికే డబ్బులు వేస్ట్ అయిపోయింది. స్పైసీగా చికెన్ దొరకలేదన్న డిసప్పాయింట్మెంట్ లో అలా బాధగా వెళ్తూ ఉంటే ఈ పైనాపిల్ జెల్లీ బైట్స్ అయితే కనిపించాయి. నాకు తైవాన్ లో దొరికే పైనాపిల్ కేక్స్ అంటే చాలా ఇష్టం. ఇవి సిమిలర్ గా అనిపించాయి. టేస్ట్ చేయడానికి 2 బైట్స్ ఇచ్చారు, చాలా నచ్చాయి నాకైతే. ఈ ప్యాకెట్ 150 అంటే ఎంత బాగున్నాయి ఇవైతే, చాలా అంటే చాలా డెలిషియస్గా ఉన్నాయి. ఆగలేక తీసేసాము, తింటే ఇంకా ఇంకా తిందాం అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ లేకుండా బయటికెళ్తే ఇలానే ఉంటుంది. అనుకున్నవి ఏవి జరగవు, అనుకోనివి ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. ఏదేమైనా సరే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మాకైతే చాలా నచ్చింది.